జై గురుదత్త స్వామి. ఈరోజు నేను గద్వాలలో పూర్వపు ఇల్లు కొంచెం నా భాగానికి వచ్చినటువంటి ఆ ప్లేస్ ఉండింది. ఆ ప్లేస్ని ఈరోజు నేను క్లీన్ చేపిస్తున్నాను. ఆ ప్లేస్లో దత్తాత్రేయ మందిరం నిర్మించాలని సంకల్పం తీసుకున్నామన్నమాట. ఈరోజు మొత్తం క్లీన్ చేయడం జరిగింది. కాస్త పని ఉంది, ఒక 2-3% మాత్రమే ఉంది. మొత్తం ఈరోజు అంతా కూడా క్లీన్ చేయించేసాను. ఈ స్థలంలో మేము దత్తాత్రేయ మందిరం నిర్మించాలని సంకల్పం తీసుకున్నాను అన్నమాట. త్వరలోనే మేము భూమి పూజ కూడా స్టార్ట్ చేస్తాము. దత్తాత్రేయ సంకల్పం తీసుకొని జపాలు చేశాము. స్వామిని ఇక్కడికి రమ్మని పిలవడానికి స్వామివారు ఊరికే ఎవరు పిలిస్తే వాళ్ళు రారు. ఆయన ఇష్టం ఉంటే ఆయన వస్తాడు అని చెప్పగా, గురుచరిత్రను చదవండి అమ్మా, మీ సంకల్పము నెరవేరేది ఉంటే నెరవేరుతుంది, లేదంటే లేదు అని అన్నారు పెద్దలు. అలాగే గురుచరిత్రను చదివాము. జపాలు చేయండి అన్నారు కొందరు. జపాలు చేశాము. స్వామివారు కరుణించారు మాకు. ఈరోజు మొదలు పెట్టామన్నమాట క్లీనింగ్. మొత్తం ఇల్లు ఉండింది, ఇలా ఇల్లు ఉండింది మొత్తము. అలాంటి ఇంటిని పడగొట్టేసి ఈరోజు క్లీన్ చేశాము. దత్త మందిరం ఇక్కడ నిర్మించబోతున్నాం అన్నమాట. త్వరలో దత్త మందిరం నిర్మిస్తున్నాము. జై గురుదత్త.